మొత్తం కార్పొరేషన్ పాలిటిక్స్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ సిపిఐ ఇప్పటికీ పొత్తులో ఉన్నాయని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ బీజేపీ సింగరేణిని దోచుకుంటున్నాయని చెప్పినా ఏ కారణం చేత కాంగ్రెస్ తో పొత్తుకి సిపిఐ ఒప్పందం చేసుకుందో, ఎవరిపై ఏం ఒత్తిళ్లున్నాయో తెలియదు అన్నారు కేటీఆర్. ఉండొచ్చు, దానికేముంది, వాళ్ళు ఆల్రెడీ అలయన్స్లో ఉన్నారు కదా. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ సిపిఐ అనేది అలయన్స్లో ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. మేము సింగరేణిలో ఉండే కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా సింగరేణిలో జరుగుతున్న దోపిడీని నిరోధించడానికి అని నేను క్లియర్గా చెప్పాను. అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా ఇవాళ సింగరేణి దోపిడీలో భాగస్వాములై మరి వారు సింగరేణిని దోచుకుంటున్నారని చెప్పినా ఇవాళ ఏఐటీసీ లాంటి సంఘం మరి సిపిఐకి అటాచ్డ్ ఉన్నా మరి వారు ఏ కారణం చేతనో ఈ పొత్తు కొప్పుకున్నట్టున్నారు. మరి వారి మీద ఏ ఒత్తిళ్లు పనిచేసాయో నాకు తెలియదు. కానీ బట్ ఒకటి మాత్రం పక్క, ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాల కోసం, సింగరేణి కార్మికుల కోసం గతంలో ఎట్లా కొట్లాడామో, గతంలో వారితో ఎట్లా ఉన్నామో భవిష్యత్తులో కూడా అట్లాగే ఉంటుంది. Be mine with the Joyalika's Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. మరోవైపు మున్సిపాలిటీలో హంగ్ పాలిటిక్స్ పైన కూడా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. హంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు ఎన్నో అరాచకాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్ని ఎత్తికెళ్లి ప్రలోభ పడుతున్నారని, పోలీసులని, గుండాలని ఇళ్లకు పంపి మరీ బెదిరిస్తున్నారంటూ మండిపడ్డారు. మరికొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశం ఉందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నాకున్న అవగాహన మేరకి వాళ్ళ దాదాపు 34 చోట్ల హంగ్ ఉంది. సరే, అక్కడ చాలా అరాచకాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకొని పోవడం, ప్రలోభ పెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపడం, గుండాలను పంపడం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు ఇంకోటి ఇప్పుడు ఎక్స్ అఫిషియో ఓటు విషయంలో కూడా స్పష్టత రాలేదు. మరి చూద్దాం, మాకు కూడా ఇంకా వస్తున్న ట్రెండ్స్ అవి చూస్తూ ఉంటే ఇంకా కొన్ని మున్సిపాలిటీలు మా ఖాతాలో పడతాయి. ఇప్పటికే 17 క్లియర్గా ఉన్నాయి, ఇంకా దాదాపు ఒక 10-12 రావచ్చు అనేది మా అంచనా. చూడాలి రేపు ఏమవుతుంది. ఎందుకంటే అధికార పార్టీ అరాచకాలు, అధికార పార్టీ ప్రలోభాలు, అధికార పార్టీ యొక్క ఒత్తిళ్లు ఇవన్నీ తట్టుకొని మరి మా కౌన్సిలర్లు, మా కార్పొరేటర్లు పాపం వీరోచితంగా కొట్లాడుతున్నారు. చూడాలి రేపు ఏమవుతుంది అనేది చూడాలి. ఇక తండాలని గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో 3,000కు పైగా తండాలని గ్రామ పంచాయతీలుగా మార్చడంతో పాటు 4.5 లక్షల ఎకరాలకి పోడు పట్టాలిచ్చామన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలో పాల్గొన్న కేటీఆర్ సేవాలాల్ సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో మా తాండాలో మా రాజ్యం ఉండాలి అనే నినాదానికి, గిరిజనుల ఆత్మగౌరవానికి మరి అల్టిమేట్గా న్యాయం చేసిన నాయకుడు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు. అది గిరిజన గూడాలు కావచ్చు, కోయగూడాలు కావచ్చు, లంబాడ తాండాలు కావచ్చు, ఒకే ఒక్క రోజు 4.5 లక్షల ఎకరాల పోడు పట్టాలిచ్చి గిరిజనులను, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కూడా కేసీఆర్ గారు. అట్లాగే విద్యా ఉపాధి అవకాశాల్లో మెరుగైన అవకాశాలు గిరిజన బిడ్డలకు రావాలన్న ఉద్దేశంతో ఆశ్రమ పాఠశాలలు పెట్టి మా సత్యవతి రాథోడ్ గారి నాయకత్వంలో ఆనాడు పెద్ద ఎత్తున మా గిరిజన బిడ్డల కోసం మరి వందలాది గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, పెద్దలు కేసీఆర్ గారి. సేవాలాల్ బంజారా భవన్ ఇక్కడే బంజారా హిల్స్ నడిబొడ్డున కట్టిస్తాము అని మాటిచ్చారు కేసీఆర్ గారు, కట్టించారు. ఇవాళ అది ఒక తలమానికంలాగా ప్రతి జిల్లాలో కూడా మరి అదే పద్ధతుల్లో సేవాలాల్ భవన్, సేవాలాల్ బంజారా భవన్ పేరిట మరి స్థలం మంజూరు చేసినారు, కట్టించే ప్రయత్నం చేసినాము.